साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथुनि యొక్క అనుగ్రహం ఆశీస్సులతో భరద్వాజ మాస్టర్ గారి యొక్క కృపా కటాక్షాలతో ఈరోజు నాయుడుపేటలో సత్సంగం ప్రారంభించుకుంటున్నాం. బాబా యొక్క జీవిత విధానం గురించి, బాబా యొక్క అవతరణలో ఉన్న ఆంతర్యం గురించి మనం ఎంత మేరకు అవగాహనతో గ్రహించి బాబాకి నమస్కారం పెడుతున్నాం. మామూలుగా మహాత్ముల యొక్క జీవిత చరిత్రలే సోమవారం, గురు, శుక్ర, శని, సాధకుల్లో అత్యంత ఉన్నతమైన మిల్లారప్ప గారి చరిత్రే సత్సంగం వివరించుకుంటూ వస్తున్నాం. కానీ ఇక్కడ వాతావరణం మిల్లారప్ప గురించి చెప్తే కొంచెం అవగాహన లేదు. ఎందుకంటే మహాత్ములంటే అవగాహన ఎంత మేరకు ఉంది మనకి, అవధూతలన్నా తెలియదు. అంటే ఇక్కడ ఇప్పుడు ఈ ఇంటి వాతావరణ పరిస్థితి అంటే బాబానే అవగాహన చేసుకోకుండా మనం పూజిస్తున్నాం, అర్చిస్తున్నాం, సేవిస్తున్నాం. మరి బాబా పట్లే నిరంతరం సేవిస్తున్నాం, ఆయన పట్లే అవగాహన లేని మన మనస్తత్వానికి మరి ఈయన గురించి అవగాహన రావాలంటే కొద్దిగా కష్టం. అందుకని ఈ వారం ఈయన చరిత్రని కాస్త పక్కన పెట్టి బాబా యొక్క చరిత్రనే మనం గురించుకున్నాం ఈరోజు. అంటే పరిస్థితులను బట్టి సత్సంగం ప్రారంభించమని మాస్టర్ గారు చెప్తున్నారు. సరే, బాబా చరిత్ర మీరు చదువున్నారు? ఒక్కసారి చదువున్నారు. మీరు బాబా చదువున్నారమ్మా? బాబా భక్తు సాయిలామృతమా సచ్చరిత్ర? సచ్చరిత్ర చదివారు. ఓకే, బాబా చరిత్ర చదివారు. అది ఒక్కసారి కాబట్టి ఒక్కసారి కావచ్చు. బాబా చరిత్ర చదివిన వల్ల బాబా యొక్క అవతరణ ఎందుకు జరిగింది, బాబా చరిత్రని మనం ఎందుకు చదవాలి, బాబాని మనం ఎందుకు అర్చించాలి, ఎందుకు సేవించాలి అని ప్రశ్న వేసుకున్నామా లేదా? వేసుకోలేదు. ఈ సత్సంగం అంటే ఏదో భగవంతుడి గురించి చెప్పేసి ఆయన పూజించని చెప్పడం ఉద్దేశం మాత్రం కాదు. సత్సంగం ఉద్దేశం ఏంటంటే మనల్ని సంస్కరించుకోవడానికి, మన మనసును సంస్కరించుకోవడానికి, మన జీవిత విధానాన్ని సంస్కరించుకోవడానికి అందుకు ఉపయోగించుకోవాలి. అంతేకాని ఒక ప్రదర్శన కోసం మాత్రం కాదు. భజన బాగా చేస్తున్నాము, మా ఇంటి బ్రహ్మాండంగా జరిగింది, వాళ్ళ ఇంటి బ్రహ్మాండంగా 10 రకాలు నైవేద్యాలు పెట్టారు అని ఉద్దేశం మాత్రం కాదు. మనిషిలో ఆలోచన తగ్గుముఖం పడుతుంది. అందులో ఇప్పుడు ఈ మోడర్న్ జనరేషన్ అంటామా, అదే మోడర్న్ కల్చర్ అన్నాము. అంటే అవగాహన లేని తత్వంతోనే, ఆలోచన లేని తత్వంతో మన జీవితం సాగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి అది మీ జీవితమా, నా జీవితమా, ఇంకో జీవితం ఆలోచించండి. నిరంతరము మనం ఎందుకు జీవిస్తున్నామో ఆ ఆలోచనతో జీవిస్తున్నామా, లేక ఏదో పుట్టాము, పెరిగాము, విధి లేక, గతి లేక, మతి లేక జీవిస్తున్నాము? ఆలోచిస్తున్నామని చెప్పారు. కొంచెం ఆలోచించాలి. మన జీవితం, మీ జీవితం, మీ జీవితం నిజంగా ఇప్పటి వరకు నిజంగా ఒక లక్ష్యంతో జీవిస్తున్నామా, లేక బతుకుతున్నామా? లక్ష్యంతో జీవిస్తున్నాం. ఏమిటి ఆ లక్ష్యం? ఆ లక్ష్యం ఏంటి? మీ లక్ష్యం ఏంటి? మీ లక్ష్యం చెప్పండి. మంచి జాబ్, తర్వాత ఫ్యూచర్ బాగుండాలి,
ఫ్యూచర్ బాగుండాలి. బాగుకి నిర్వచనం, బాగుకి నిర్వచనం ఏంటి? బాగుండాలన్నారు. బాగుండాలంటే దాని నిర్వచనం ఏంటి? ఎలా బాగుండాలి? ఏ విధంగా బాగుండాలి? ఎందుకంటే ఆలోచన లేని తత్వం మానవత్వం కాదు. మనిషిని తర్వాత ఆలోచించాలి. అందుకోసం ప్రశ్నిస్తున్నా. ఏదో మీకు తెలియదు, నాకు తెలిసిన ఉద్దేశం కాదు. బాగు అన్నారు. ఏది బాగు? తన కొలమానం ఏంటి అని మనం ఆలోచించాలి. బాగు అంటే ఎంత మేరకు బాగు? ఒక బిల్డింగ్ ఉంటే చాలా, 2 బిల్డింగ్ ఉంటే చాలా, బంగారు ఉంటే చాలా, స్నేహితులు ఉంటే చాలా, బంధువులు ఉంటే చాలా, ఎంత పరిమితం అని. కాబట్టి బాగుకి కొలమానం లేదు. ఎక్కడికి తృప్తి, ఎక్కడికి సంతృప్తి? దాని కొలమానం ఉందండి. కొలమానం లేకపోతే బాగా ఎలా అవుతుంది? అది బాగు కొలమానం లేదు. మీరు జాబ్ అన్నారు, సరే, మీ లక్ష్యం, మీరు గృహస్థులు, మీరు ఏ లక్ష్యంతో ఉన్నారు చెప్పండి, తప్పలేదు. లక్ష్యం ఏంటి? సింపులే, దీనికి పెద్ద ఆలోచన ఏం పడలేదు. మీరేమైనా ఐడియా ఉంది? లక్ష్యం ఏంటి? మనము మన బిడ్డలు నలుగురికి ఉపయోగపడి, నలుగురితో మనం బాగుండి, మనకి ఎవరు ఇది అనుకోకుండా మనం ఉండాలని లక్ష్యంగా. సగం వరకు కరెక్ట్గా ఇచ్చారు. అంటే అంటే ఆ మాటలు ఒకే మాట, అంటే అందరూ బాగుండాలి అంతే. అందరూ బాగుంటే నేను బాగుంటాను. కాబట్టి అందరూ బాగుండాలంటే మనం ఏం చేయాలి? అందరూ బాగుండాలి, మనం ఏం చేయాలి? మనం ప్రశ్నించుకోండి. నేను బాగుంటే అందరూ బాగుంటాను. నేను బాగలేకపోతే అందరూ ఏముంటుంది? నాలో ద్వేషము, కుళ్ళు, కపటము అంతా ఉంటే అందరూ ఎలా బాగుపడతారంట? అందరూ బాగుండాలంటే మొట్టమొదట వీడు బాగుండాలి. ఆ విధానమే బాబా సాంప్రదాయం. బాబా సాంప్రదాయం అయితే ఇతరుల శ్రేయస్సు కోసం నీవు సంస్కరించుకోవడమే సాయి సాంప్రదాయము. నా మనసు బాగాలేకపోతే మీరన్నీ కూర్చొని అనుకోండి, నేను ప్రశాంతంగా మాట్లాడగలనా? కానీ నా మనసు ప్రశాంతం చేసుకోవాలి. ఆధ్యాత్మిక నిచ్చెనలో మొట్టమొదటి మెట్టు ప్రశాంతమైన మనస్సు, పరిశుద్ధత, ప్యూరిటీ, సూక్ష్మంగా ఆలోచించే నిశితమైన బుద్ధి, వివేకయుక్తమైన మనసుకు తర్ఫీదు. మా పాట గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇవి లేకపోతే ఆధ్యాత్మిక బోటకం. ఇక్కడ ఆధ్యాత్మికత అంటే ఏంటి? మన దృష్టిలో ఏమంటారు అంటే ఆధ్యాత్మిక మన దృష్టిలో ఏంటి? పూజలు అంతే కదా మనకు వస్తుంది. దేవాలయాలకు వెళ్ళడం, కొబ్బరికాయలు కొట్టడం, నైవేద్యాలు పెట్టడం, ప్రదక్షిణ చేయడం, వ్రతాలు చేయడం, దీక్షలు చేయడం, ఇదే ఆధ్యాత్మికత అనుకుంటున్నాం. ఆధ్యాత్మికత అంటే ఆత్మ మనల్ని ఉద్ధరించుకోవడానికి చేసే ప్రక్రియ ఆధ్యాత్మికత. లేకపోతే ఈ ఆధ్యాత్మికత అంతా ఏంటి? దానికి అర్థం తెలియదు. ఎందుకు పూజ చేసుకుంటున్నాం? పూజ ఎందుకు చేయాలి? అసలు దేవుడికి ఎంత అన్నం పెట్టాలి? పాప చెప్తుంది. దేవుడు మనం చూసామన్నారు, ఆయన చూడలేరు, ఆయన గురించి ఉండగా తెలియదు. మరి తెలియని వాడి గురించి మనం ఎలా ఎందుకు దండం పెట్టాలి? ఒక నమ్మకం. నమ్మకం అంటే ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నాడు కాబట్టి ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేసినా మనకి ఉన్నాడని ఒక ధైర్యంతో మనము ఉన్నాడు. ఆయన క్వాలిటీస్ ఏంటి? ధైర్యం ఎట్లా వస్తుంది? బలహీనుడు కూడా ఉన్నాడు. కానీ అక్కడికి మనం ఒక ధైర్యంతో నమ్మకంతో దండం పెడుతున్నాం కాబట్టి మనకు ఉన్నాడు అనే మనకు అనిపిస్తుంది. అంటే మన ఎన్ని వేళల్లో ఆయన కాపాడుతున్నాడు. ఎలా కాపాడుతున్నాడు?
అంటే ఎందుకంటే బాబా యొక్క తత్వం భరద్వాజ మాస్టర్ గారి పేరు వింటుంటారు మీరు. ఆయన గురించి తెలుసా? తెలియదు. ఆయన ఐఏఎస్ పాస్ అయ్యాడు. మొత్తం నాస్తికుడు ఆయన. ఇట్లాంటి ప్రశ్నలతోనే ఆయన జీవితం ప్రారంభించినప్పటి నుంచి కూడా. ఆ తర్వాత పరిశుద్ధ ఆలోచన తర్వాత కృషితో వాస్తవాన్ని తెలుసుకున్నారు. సైన్స్ స్పిరిచువల్ ఒకటే అని నిరూపణ చేశాడు. ఆయన రాసిన గ్రంథాలు ఏది నిజము, మతం ఎందుకు, విజ్ఞానం ఇచ్చింది సైన్స్ ప్రకారం రాశారు. తర్వాత బాబా చరిత్ర. కలెక్టర్ ఉద్యోగానికి వెళ్లకుండా ఒక ప్రొఫెసర్గా విద్యానగర్ కోటాబాకలో ఉన్న NBKR కాలేజీలో 12 సంవత్సరాలు పనిచేశాడు. ఒకటే ఆలోచన లేని జీవితము నిరర్ధకము అని. భగవంతుడు మనం కాపాడుతున్నాడు. ఎలా కాపాడుతున్నాడు అడిగితారనుకున్న పాప మనం ఏం చెప్పగలుగుతాం? నువ్వు నమ్ము అంతే అని అంటామా? ఇంకేమని అంటాము? మన పెద్దలు చెప్పారు నన్ను పెట్టు అంటాను. నేను పెట్టను అంటుంది ఆ పాప. ఎందుకు పెట్టాలంటే ఇప్పుడు అడగలేదా మన ఏమని భయమా? అడగాలి. ఎందుకు పెట్టాలి? ఆ అన్నోడే కాపాడుతున్నాడు అన్నాడు. మరి కంటికి కనిపిస్తున్నాడా? అంటే అది అనుక్షణము ఈ దేహంలో అనుక్షణం అని ఉన్నాడు. ఎలా ఉన్నాడని మీరు చెప్పారు. చీకి చూపిస్తావా? హనుమంతుడి మాదిరిగా ఉన్నా ఎలా అనే ప్రశ్న ఒక్కటి గుర్తండి. మనం తిన్న ఆహారం మన ప్రయత్నం లేకుండానే జీర్ణం చేసి రక్తంగా మార్చి శక్తిని ప్రసాద చేసేవాడు ఎవడు? మన ప్రయత్నం చేస్తున్నామా? వాడు ఏ పేరుని పెట్టుకోండి, ఇబ్బంది లేదు. వాడొకడు మనలోనే ఉన్నాడు, మనలోనే గమనిస్తున్నాడు. మన శరీర ప్రక్రియని నిరంతరము అతడు కనిపెట్టుకుని ఉన్నాడు. అందుకే భగవంతుడు కనిపించడు, కనిపెట్టుకునే ఉంటాడు. ఎలా అంటే కంటికి రెప్పలాగా. కంటికి రెప్పలా కాపాడతాడు అంటే పదం వాడతాం కదండి. ఎందుకు ఆ పదం వచ్చింది? కంటికి రెప్ప మన ప్రయత్నం లేకుండానే కనురెప్ప దాని ఇష్టంగా పడుతుందా, మన ప్రయత్నంతో పడుతుందా? అలాగే మన జీవితం కూడా మన ప్రమేయం లేకపోతే భగవంతుడు మనందరినీ కాపాడుతూనే ఉన్నాడు. అంటే ఆయన ఎక్కడున్నాడు? సర్వవ్యాపకుడు. లేకపోతే మన దగ్గర ఉంటాడు సర్వజ్ఞుడు. కడురెప్ప ఎప్పుడు పడాలనో ఎప్పుడు తెరవాలనో ఆయన తెలిసినవాడు. సర్వసమర్థుడు. ఆయన కాని చేయలేదంటే ఏదో ఉండాలి. ఈ 3 లక్షణాలు ఉంటే భగవంతుడు. ఈ 3 లక్షణాలు బాబాలో మనకు కనిపిస్తుంది. ఒకటి మనల్ని కనిపెట్టుకునే ఉంటాడు. ఆయనకి ఒక నిదర్శనం బాబా చరిత్రలు చెప్తున్నాం. మహల్సాపతి పేరులు ఉంటారు మీరు. మహల్సాపతి గజూరి అనే యాత్రను బయలుదేరాడు. ఒక తీర్థయాత్ర బయలుదేరాడు. ఆ ఊళ్ళో అడుగు పెట్టకముందే ఆ ఊళ్ళో బాగా ప్లేగు వ్యాధి ఉంది. ప్లేగు వ్యాధి అంటే ఇంతకుముందు మన కరోనా లాగా ప్లేగు, కలరా ఇవన్నీ అంటువ్యాధులు కదండి. అప్పుడు ప్లేగు, కలరా అనేవాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు మనకి కరోనా వచ్చింది. లోపలికి వెళ్ళడమా మారడం, పల్లకి మోసుకుపోతారంట. బయట ఉన్నాడు. ఇలా చూశాడు. చూస్తే పల్లకి నాకు బాబా ఉన్నాడు. బాబా ఉన్నాడు. ధైర్యంతో లోపలికి పోయాడు. ఆ కార్యక్రమం పూర్తి చేసుకొచ్చాడు. అతనికి ఏం కాల. అంటే షిరిడి ఎక్కడ, జజూరి ప్రాంతం ఎక్కడ, బాబా ఆయన పక్కనే ఉన్నట్టుగా ఎలా ఆయనకి దర్శనం కలిగింది. బాబా ఎప్పుడూ కూడా షిరిడి విడిచి ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన ఉన్న దాదాపు 60 సంవత్సరాల్లో ఒకవేళ నీమ్గాము ఆ ప్రాంతానికి వెళ్ళినా సాయంకాలం తిరిగి వచ్చేవాడు. మరి అక్కడికి ఎలా వచ్చాడు? కనిపెట్టుకునేవాడే నిదర్శనం. అతడు భ్రమ అనుకోవచ్చు కదా. మనకు కలిగింది అనుకోండి, మన భ్రమ ఏదో అనుకుంటున్నాం కదా బాబా అని, అలా కనిపించుంటాడేమో అని మీరు అనొచ్చు పాప. అంతే కదా. మరి బాబా షిరిడి రానప్పుడు ఆయన ఎట్ట కనబడతాడు, మహాసాపతికి ఎట్ట కనబడతాడు అని మీ మనసులో కృషి వస్తుందో రాదా? రాకపోతే తెచ్చుకోండి కృషి. వెంటనే షిరిడికి వెళ్ళిన తర్వాత బాబా ఏమంటాడు, రే నేను అక్కడ పల్లకి ఆనుకొని నిలబడి ఉన్నా, నువ్వు గుర్తించావా అన్నాడు. ఇప్పుడు నిర్ధారణ అయిందా?
ఆ మాట అనకపోతే బ్రహ్మ అనుకోవచ్చు. ఎవరు మార్చకుండా అనుకోవచ్చు బ్రహ్మని. నేను పలకి నిల్చున్నాను, నువ్వు నన్ను గుర్తుపెట్టావన్నా అంటే బాబా సర్వవ్యాపకత్వం నిరూపణ అయిందా? సర్వసమర్థత్వం లోపల బట్టి ఏమి కాలేదా? అటువంటి మహాత్ముడు షిరిడి సాయినాథ్. మరి ఈ కాలంలో మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? రాముడు ఉన్నాడా? కృష్ణుడు ఉన్నాడా? వెంకటేశ్వర ఉన్నాడా? సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడా? వినాయకుడు ఉన్నాడా? ఆంజనేయుడు ఉన్నాడా? అయ్యప్ప స్వామి ఉన్నాడా? వాళ్ళందరూ వదిలిపెట్టి బాబాని ఎందుకు పూజించాలి? ఏమిటి బాబాల ప్రత్యేకత అని మనం ఆలోచించామా? మరి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, మరి బాబాని ఎందుకు పూజించాలి? ఏమిటి బాబాల ప్రత్యేకత? ఎవరు అడిగారు అనుకోండి, ఏంటి ఆయన సాయిబు ఆయన పూజిస్తాడేది అని మిమ్మల్ని ఎవరు అడగలేదు తప్ప. అయితే మీరు యూట్యూబ్ చూడండి. అంటే ఇంతగా సాయి ముస్లిమే కదా అంటారు కదా, ముస్లిం అవి పూజించేది మన హిందూ సాంప్రదాయం ఏమిటి అని ఓని కేకలు యూట్యూబ్లో. మీరు జనాల్ని భ్రష్టు పట్టిస్తున్నారు అని మా కామెంట్. ధర్మాన్ని మీరు పాడు చేస్తున్నారు, హిందూ ధర్మాన్ని అని మాకు కామెంట్. ఎందుకంటే యూట్యూబ్ పెడుతున్నారు కదా. మరి హిందూ ధర్మం అంటే ఏంది? దాని గురించి నేను క్వశ్చన్ ఉండదు, ఆన్సర్ ఉండదు. హిందూ ధర్మం ఏం చెప్పింది? మన హిందూ ధర్మం స్వేచ్ఛ ఇచ్చింది. బాగా స్వేచ్ఛ ఇచ్చింది. ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళ ఆధ్యాత్మికతలో వెళ్ళవచ్చు. మన హిందూ ధర్మం ఒక మాట చెప్పింది, ఎవరికి నచ్చిన దారిలో అన్వేషిస్తూ గమ్యం చేరవచ్చు. ఇది కరెక్టా? అలా కాదు, ఈ మార్గానే వెళ్ళాలి అని చెప్పడం కరెక్టా? ఏంటి చెప్పండి కాస్త వినమ్మా. అంటే హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు అంటున్నారు కదా ఆయన పూజించిన వాళ్ళు. అది హిందూ ధర్మం ఏం చెప్పింది? ఇదే చెప్పింది, ఎవరికి నచ్చిన రీతిలో వారు అన్వేషణ గమ్యించవచ్చు. సరే, హిందూ మనకి ప్రమాణం భగవద్గీత కదండి. అందులో కృష్ణుడు ఏం చెప్పాడు? నువ్వు ఏ రూపంలో ఎవరిని కొలిసినా అది నాకే చెందుతుందని చెప్పాడా లేదా? మీరు భగవద్గీత చదవలేదు, అంతా చెప్పాడు కదా, అది చెప్పడమే ఇదంతా. కృష్ణుడే చెప్పాడు, నువ్వు ఏ రూపాయలు ఏ దేవతకు వచ్చి నాకే చెందుతుంది చెప్పాడు కదా. మరి ఆయన చెప్పినప్పుడు ఆయన ఎందుకు పూజించేది, ఈయన ఎందుకు పూజించేది, ఈ దేవుడే పూజించు, ఈ మతాన్ని స్వీకరించు, ఈ సామగ్రం ఆరాధించండి, అది ఎంతవరకు సబబ్? అది అర్థమనుకుంటున్నా. రెండవది, కృష్ణుడు, రాముడు, వెంకటేశ్వర స్వామి, బ్రహ్మం గారు, ఆంజనేయ స్వామి, వీళ్ళందరినీ మనం కులాలు అంటగట్టేశాం. అంటగట్ట తెలుసా? అంటే ఆ కులం వాళ్ళే ఆయన పూజించాలి, ఆ కులం వాళ్ళే వాడికి ఆస్వాదిస్తాడా, మిగతా కులం వాళ్ళు ఆస్వాదించాడా అని అనుమానం వస్తుంది కదండి. ఇలా కొట్టుకుంటున్నాం కాబట్టి భగవంతుడు కూడా ఆయన వీళ్ళు కొట్టుకుంటున్నారు వీళ్ళు అని కులానికి, మతానికి, జాతికి, వర్గానికి అతీతంగా బాబాను పంపించారు. అందుకే వాళ్ళ అవతార కార్యం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఇది ఈ అవతారాలన్నీ కూడా ఏ అవతారాలు? దశావతారాలు. కొత్త యుగంలో మొట్టమొదటి మత్స్యావతారం, వరాహావతారం, కూర్మావతారం, నరసింహావతారం, వామన అవతారం. ఈ 5 అవతారాలు కొత్త యుగం. యుగాలు తెలుసా? తెలుసు. ఇది యుగాలండి. కొత్త యుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. నువ్వు తట్టి లేపడమే. ఈ కొత్త యుగంలోని 5 అవతారాలు, తర్వాత రామావతారం, తర్వాత కృష్ణ అవతారం. ఆ అవతారాలన్నీ కూడా అవతారం అయిపోయింది, పరిసమాప్తి అయిపోయాయి. మత్స్యావతారం ఏం చేస్తుంది? వినాలి పేరు ఇప్పుడు మత్స్యావతారం పేర్లు విన్నారా? వెళ్ళారా? వినకపోతే వినిస్తారు, ఇంకేం కాదండి. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే నేను చెప్పింది మీరు తలలు పేసి చేతులు దట్టేసి వెళ్ళిపోయే ఉద్దేశం మాత్రం కాదండి. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన దానికి
వారికి ప్రతిఫలం ఉండాలి, లేకపోతే ఉపయోగం ఉండదు. అదే బలరాజు మాస్టర్ అంటాడు, ఏదో నాకు వచ్చింది గబగబా చెప్పేస్తానండి, గబా కంఠస్థం చెప్పేస్తాను, శ్లోకాలు కూడా చెప్పేస్తాను, అయిపోయింది అనుకోండి. ఏమంటే భలే చెప్పాడండి అని అంటారు. ఏం అర్థమైంది అడిగారు అనుకోండి, ఆయన వాద్దాటి మీరు వినాల్సిందండి, నేను మాటలు చెప్పలేను అంటారు. సరే మీరు ఏం గ్రహించారు అని అడిగారు అనుకోండి, అది సరళంగా ఉండాల్సిందేనండి అంటారే కానీ ఏమి గ్రహించామా ఏం అర్థమైందా మాత్రం చెప్పండి. ఎందుకని మీకు గ్రహించేట్టుగా మీకు అర్థమయ్యేట్టుగా నేను చెప్పలేదు కాబట్టి. వాస్తవం మీకు తప్పు కాదు, మీకు అర్థమై నేను చెప్పగలగాలి కదా, చెప్పలేకపోతే నా విషయం నేను చెప్తే మీకే ఉపయోగం. అదే మాస్టర్ గారు అందుకని రివర్స్కుంటూ వస్తున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మనం ఏమి గ్రహించామని ఆలోచించాలి. అవతారంటే పొలాంట కట్టేశాడు, ఆయన పంపించాడు. పోనీ ఆయన ఏమన్నా ధర్మాన్ని చెప్పాడా అంటే ఆచారాన్ని, మన ధర్మాన్ని, సదాచారాన్ని, సనాతన ధర్మాన్ని ఆయన ఏమన్నా చెప్పాడా ఇట్లా ఆలోచించాలండి. ఆయన ఒక్కటి కూడా మన సనాతన ధర్మాన్ని, సదాచారాన్ని వేదాల్లో నుంచి, ఉపనిషత్తులలో నుంచి, అష్టాదశ పురాణాల నుంచి, భగవద్గీతలో నుంచి ఏది కూడా ఒక్క అక్షరం కూడా తప్పలేదు. అందుకు బాబా చరిత్ర చదివారా అని అడగడం. ఎందుకంటే రామాయణ, మహాభారత, భాగవత గ్రంథాలు మనం ఎవ్వరూ చదవలేము. మన ఇంట్లో అన్ని ఆ గ్రంథాలు ఉన్నాయి. అది పూజా గదికే పరిమితం. మీ ఇంట్లో ఉన్నది నాకు తెలియదు. పూజా గదికే పరిమితం, దానికి పూజ చేస్తున్నాం. ఏం ఉపయోగం? ఉపయోగం ఏమీ లేదు. వాటి సారాంశం అంతా సాయిలంబ గ్రంథంలో ఉందండి. మీరు ఏ కోణంలో పరిశీలించండి, ఒక్కొక్క లీల తీసుకోండి, ఆ లీల ప్రతి ఒక్కటి వాటికి సంబంధించిన విధానమే ఉంటుంది. ఒకటి చెప్తున్నాం, మన సనాతన ధర్మం ఏం చెప్తానంటే పంచయజ్ఞాలు చేయాలని చెప్తారు. పంచయజ్ఞం పేరున్నారు ఎప్పుడన్నా? దేవయజ్ఞము, పితృయజ్ఞము, ఋషి యజ్ఞము, మనుష్య యజ్ఞము, భూత యజ్ఞము. విన్నారా? అంటే పంచయజ్ఞాలు చేయాలంటారు. దాన్ని పంచ రుణాలు కూడా అంటారు. దేవ రుణం, ఋషి రుణం, పితృ రుణం, మనుష్య రుణం, భూత రుణం. ఈ పంచయజ్ఞాలు చేయాలని మన ఆచారం చెప్పింది. భగవద్గీత కృష్ణుడు చెప్పిన మాట ఏంటంటే, వేదాలు అర్థం కాకపోతే ఉపనిషత్తులు వచ్చాయి. ఆ ఉపనిషత్తుల సారాంశమే భగవద్గీత. భగవద్గీత ఈ వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు ఇవన్నీ ఒక గోవు అనుకుంటే, గోవు అంటే తెలుసు కదా, ఆవు అనుకుంటే పాలు భగవద్గీత. మీరు కల్పితం చెప్తున్నారండి, ఆవులు అవన్నీ ఎట్లా ఉంటాయండి అని కూడా మీరు అడగ ప్రశ్నించండి, ఇబ్బంది లేదు. మన ఫోటోలు చూస్తుంటాం, కామధేను ఫోటోలు. ఆ కామధేను ఫోటోల్లో సకల దేవతలు అన్నీ కనిపిస్తుంది కదండి, కనిపిస్తుంది కదా. అంటే అర్థం ఏంటి? ఆ గోవులోనే అన్నీ ఉన్నాయి. ఆ గోవుల సారాంశం అంతా కూడా పొదుగులో ఉంది. ఆ పొదుగులోని సారాన్ని కృష్ణుడు గోపాలుడయ్యాడు. గోపాలుడయి పాలు తీశాడు. ఆ సారమే భగవద్గీత. ఆ పాలు తెల్లది, స్వచ్ఛమైనది, రుచికరమైనది, బలిష్టమైనది, శక్తినిచ్చేది. అలాగే భగవద్గీత కూడా మన బాహ్యమైన శరీరానికి శక్తినిస్తుంది, మనోధైర్యాన్ని ప్రసాదిస్తుంది, ప్రసాదత ఇస్తుంది, మనసు స్వచ్ఛతగా చేస్తుంది. భగవద్గీత సారాంశం. అందుకే భగవద్గీతే మన అన్నిటికీ ప్రమాణం తీసుకుంటారు. ఏ కోర్టులో అయినా కూడా ఇంకే గ్రంథం తీసుకుంటారా? రామాయణం, భారతం, భాగవతం తీసుకోరు. ఎందుకంటే వాటి సారాంశం భగవద్గీతలో ఉంది కాబట్టి. ఆ భగవద్గీత సారాంశమే ప్రమాణం మనకి. భగవద్గీతలో చెప్పింది ఏదైనా సరే వ్యతిరేకంగా చెప్తే ఎవడు చెప్పినా సరే వాడి పక్కన పెట్టడం. బాబా ఎక్కడ కూడా
వ్యతిరేకంగా చెప్పలేదు. ఇప్పుడు పంచయజ్ఞాలకు వస్తున్నాం. మన ఆటలో 5 యజ్ఞాలు చేయమని చెప్పాయి. మళ్ళీ చెప్పుకుంటాం. దేవయజ్ఞము, దేవతలను పూజించడము, బాబా దగ్గరికి వాళ్ళ ఇష్టదైవాన్ని పూజించమని చెప్పాడా, ఇంకేమని చెప్పాడా? మీరు బాబా చేతి ఒకసారి చదివారన్నారు, మరి ఇంకొకసారి రెఫర్ చేయండి. వారి కులదైవాన్ని ఆరాధించమన్నాడే కానీ వారి ఇష్టదైవాన్ని పూజించమన్నాడు. శ్యామ చిన్నప్పుడు, శ్యామ పేరు ఉంటారు, చిన్నప్పుడు ఆయన బాగలేకపోతే వాళ్ళ తల్లి సప్తశృంగిదేవి మొక్కుకుంటుంది. అంటే వాళ్ళ కులదైవం. మా వాడికి ఆరోగ్యం బాగైతే మీకు వచ్చి వెండి స్థలాన్ని సమర్పించుకుంటాను మొక్కుకుంది. ఆ మొక్కు తీర్చలే, చనిపోయింది. పోతే కొడుకు చెప్పింది. అప్పుడు మొక్కు బాబా దగ్గర సేవ చేస్తున్నాడు. బాబా మా అమ్మమ్మ చెప్పింది కాబట్టి, మీరే సకలదేవతా స్వరూపుడు కాబట్టి ఆ మొక్కు ఏదో మీ దగ్గర తీసుకుంటా అన్నాడు. అప్పుడు బాబా ఏమన్నాడు, మొక్కుకుంది అక్కడ, ఎవరికి మొక్కుకున్నాడు? మీ కుల సప్తశృంగిదేవి, అక్కడ పోయి అర్పించండి. అంతే. అబ్బా మరి మంచి పని చేసావరా, ఇరా వెండి కాళ్ళని అని అడిగి తీసుకున్నాడా? అంటే ఏమిటి? మన సనాతన ధర్మాన్ని ఆయన పాటించాడా, వేరే వ్యతిరేకంగా పాటించాడా? మరి ఆయన కాకుండా ఇంకొన్ని పూజించాలి. ఏ కులం మతం జాతిలో అన్ని మతాలు అన్ని స్థలాంతరాలు కూడా ఆయనలో ఉంది కదా. ఎందుకు ప్రశ్నించుకుంటారంటే, ఎవరైనా చెప్పాడు అనుకోండి, ఆయన సాయిబండి అది మీకు అరిష్టం కడుతుందని, ఏదో కష్టం రాకుండా మనిషికి కష్టం వచ్చి అనుకోండి, మీరు ఆయన పూజించడం వల్ల ఇంత కష్టం వచ్చిందంటారు. అంటే మన మనసు చలిస్తుంది కదా, అప్పుడేదో పక్కన పెట్టేస్తాం. ఆయన చెప్పిన దేవుని పెట్టుకుంటాం. ఆయన ఎవరు పెట్టాడా? నాలాంటి ఫోటో పెడతాడా? ఈ పెట్టుకో, ఇక బ్రహ్మాండ భక్త బ్రహ్మాండ ఇది అనేసి ఆలోచించము. ఈ సంగతి ఏంటంటే సంగతి, ఈ సంఘటన కూడా బాబా చేతిలో ఉన్నది. ప్రతి ఒక్కరికి మీరు ప్రమాణం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మానవ పట్టణేతలు ఒక పూజ అనుకున్నాం. ఒకరి ఇంట్లో కష్టం వస్తే, మీరు హిందూ దేవుడిని పక్కన పెట్టేశారు, మీరు సాయం ఆయన పూజిస్తారు కాబట్టి మీ బిడ్డకే మరి జ్వరం వచ్చేసింది, తగలేదు, మరణావస్థలో ఉన్నాడు కాబట్టి నేను ఆయన పక్కన పెట్టండి, నేను పూజలు చేస్తా, పూజలు చేసి మీ వాడికి ఆరోగ్యం చేకూరుస్తా అంటాడు. అంటే మనసు చలిస్తుంది కదా. సరే పూజ కూర్చుంటానే ఆ రోజు అతని కల్లో కనబడి, బాబా ఈ ఇంటికి యజమాని నేను, నువ్వేం వాళ్ళు రక్షించేది అని చెప్పేటప్పటికి, అదే నిజమైతే 2 రోజుల్లో వాడు తగ్గితే నేను నమ్మతా అన్నాడు. ఇది అప్పులే. బాబా 2 రోజుల్లో పలానా టైం తగ్గిపోద్ది అన్నాడు. కరెక్ట్గా 2 రోజుల పలానా దగ్గర ఆ బిడ్డ తగ్గింది. అర్థమే అనుకుంటుంది. నేను ఒక్కొక్క సగం చెప్పుకుంటే మనకి వస్తుందండి. ఇప్పుడు ఆయన ఎటువంటి వాడు? ఇలా అన్ని కోణాలను పరిశీలించాలండి మనం. అందుకని దేవతను పూజించమన్నాడే కానీ తను పూజించమని చెప్పాలి. రెండవది ఋషి యజ్ఞం, ఋషి రుణం. 2 పెట్టుకుంటాను, యజ్ఞమన్నా రుణమన్నా. దేవరుణం తిరిపి మన కులదేవాన్ని ఆదరించుకున్నాడు కాబట్టి అది తెలుసుకోవాలి. మాస్టర్ గారు చెప్తారండి, మనకైనా కష్టం వచ్చిందనుకోండి, ముందు ఏమంటే మీరేమైనా ముక్కురాని చూసుకోవాలనుకుంటాడు. ఎవరైనా ముక్కురాని ముందు ఆ ముక్కు తీసేసుకోవాలంటాడు. ఆ తర్వాత ఋషి రుణం. ఋషి రుణం అంటే ఏంటి? ఋషులు అంటే మహాత్ములు, మహానుభావులు. మనకందరికీ మనమంతా ఋషి సంతానమేనండి. మీకు గోత్రం ఉందా? గోత్ర ఋషి పేరు ఉంది, కాశ్యప మహర్షి. అంటే ఆయన గృహస్థ సన్యాసి. వాడు సంతానం అంటారు, గృహస్థే కదా. ఇప్పుడు ఆ గోత్ర ఋషి అనుకోండి, కాశ్యప మహర్షి అని అనుకోండి, వాడు సంతానం ఏంటంటే అది గృహస్థ సన్యాసి. అసలు గృహస్థ అనేది మన సంతానం అవుతాం. మరి ఆ కాశ్యప మహర్షి, కాశ్యపతి మహర్షి గోత్రం, కాశ్యపతి మహర్షి వాళ్ళ యొక్క గోత్రం అంటే చెప్పుకుంటాం. మరి ఆ మహానుభావుడు, ఆ మహాత్ముడు ఏ దారిలో నడిచాడు, ఏం చెప్పాడు, ఆ ప్రకారంగా నడుచుకుంటే వాడి రుణం తీర్చుకున్నాడు. బాబా ఏం చేశాడు?
తన గురువు ఏం చెప్పాడో ఆ గురువు యొక్క మార్గాన్ని తూచా తప్పకుండా ఆయన పాటించాడు, మనం పాటించాడు. పితృరుణం. పితృరుణం అంటే మనం తండ్రి రుణమే అనుకుంటామండి. అదే అనుకుంటుంది, పితృరుణం అంటే తండ్రి అనుకుంటాం. తండ్రిని పెట్టేస్తున్నానండి నేను అనుకుంటున్నాను. నేను తండ్రిని తీసుకుంటాను. పితృ అంటే ఎవరు? తండ్రి అంటే ఎవరు? నాన్న. తండ్రి యొక్క కర్తవ్యం ఏమిటి? పోషించడం. మీకు ఇబ్బంది పెట్టాలి, పోషించడం. ఈ సృష్టి అంతా మనకి తండ్రి. పంచభూతాలంతా మనకి తండ్రి. అవి లేకపోతే మనకి పోషణ లేదు. పిడికిడి బియ్యం రావాలంటే సూర్యరశ్మి రావాలి, నేల, నీరు, గాలి, లోపల ఖాళీ ప్లేసు ఉంటేనే పిడికిడి బియ్యం, పిడికిడి ధాన్యం మనకు వస్తుంది. మరి వాళ్ళందరూ పోషణకర్తలు కదా, వారి మన తండ్రులు కదా. మరి ఎలా చేసుకోవాలి? తండ్రిని ఎలా తీసుకోవాలి? తండ్రి గౌరవాన్ని నిలబెట్టాలి. అందుకని ప్రకృతిని ఆరాధించండి, అలా మీరు రుణం తీర్చుకోండి. ఈ దేహం ఉండడానికి కారణం ఆ పంచభూతాలు. ఆ పంచభూతాలు వచ్చింది చెట్లు, సకల జీవులు, సకల ప్రాణులు, 80 జీవరాశులు కూడా వచ్చాయి. అన్ని జీవరాశులు 83,99,999 జీవరాశులు వారి యొక్క దైవాన్ని మనం ఉన్నాం. అదేంటండి పాములు పురుళ్ళు వల్ల కూడా మనకేమన్నా మేలు జరుగుతుందా అని ప్రశ్న మనమే వేసుకున్నాం. మరి పాము విషయంతో మెడిసిన్స్ తయారు చేయడం లేదా? చేయడం లేదా? అదే ఒక కుషిరోగి ఉంటే పావును పట్టుకొని ఆ విషయంతోనే బాగా వైద్యం చేశాడు. మనకి కనెక్షన్ అంటే ఏంటి? ఇక్కడ పితృగడం అంటే తండ్రికి తద్దినం పెట్టి ఒక పిడికి ముద్ద పెట్టడం కాదు. సకల కళాకార సృష్టి యొక్క రుణం మనం తీర్చుకోవాలి. అంటే గాలిని కాపాడు, నేలని కాపాడు, నీటిని కాపాడు, వెలుగుని కాపాడు, సూర్యుని కాపాడు, శూన్యాన్ని కాపాడు. అంటే ఏంటి? నీటి కాలుష్యం ఉందే? నీటిని ఎవరు కాలుష్యం చేస్తున్నారు? మన మనుషులనే. గాలిని ఎవరు కాలుష్యం చేస్తున్నారు? భూమిని ఎవరు కాలుష్యం చేస్తున్నారు? మనమే. సకల జీవరాశులన్నీ కూడా మనకి చెడు చేస్తుందా? చేస్తుందా? సకల జీవరాశి ఆ చిన్న గరికి కూడా మనకి ద్రోహం చేస్తుందా? మనం ద్రోహం చేస్తున్నాం. కాకపోతే మనం గొప్ప అనుకుంటున్నాం. వాటి కీడు చేస్తున్నాం, మనం గొప్ప అనుకుంటున్నాం. అయ్యా మంచి చేస్తుంది, మేము వినయంతో ఉన్నాయి అన్నీ కూడా. చెట్టు వదులుకొని చూడండి, ఎక్కడైనా అహంకారంతో నేను ఈ పళ్ళు ఇస్తున్నానరా, నేను ఇంక ఆక్సిజన్ ఇస్తున్నానా అందుతున్నాయి. మనం వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ పనికి బాగా తీసుకుంటున్నది, అది మనకి ఆక్సిజన్ ఇస్తుంది. మరి దాని రుణం తీర్చే అవసరం ఉందా లేదా? ఈ మాట బాబా దగ్గర ఉందా అని నాకు తెలుసు. బాబా చెట్టును తగ్గుతా ఉంటే మరి దానికి ప్రాణం ఉందిరా, దాన్ని అడగద్దని చెప్పురా అని బాబా చెప్తున్నాం. మరి ఇటు అన్ని కోణాల్లో మనకి బాబా సదాచారం బోధిస్తున్నప్పుడు ఇంకా ఆయన కాకపోతే ఇంకెవరిని బోధించాలి? ఎవరిని ఆరాధించాలి? అంటే మననే కాలుష్యం చేసుకుంటున్నాం. అన్ని కాలుష్యాలు ఉన్నాయి, వాటి గురించి ప్రచారాలు చేసుకుంటున్నాం. దాన్ని నివారించాలనుకుంటున్నాం. ఊరేగింపులు చేసుకుంటున్నాం, ఫోటోలు తీసుకుంటున్నాం నాలాగా. కానీ భావ కాలుష్యాల మతల గురించి మనం ఆలోచించాలి. భావ కాలుష్యం దీన్ని నివారించాలనుకోండి, ఆ కాలుష్యం ఏదో ఉండదు. అర్థమవుతుందా? నీ మనసులో మలినం లేకపోతే నీటిని కాలుష్యం చేస్తాను, నీటిని మలినం చేస్తాను, గాలిని మలినం చేస్తాను, ప్రకృతిని మలినం చేస్తాను. ఆ భావ కాలుష్య నివారణ సత్సంగం. ఎందుకు వస్తాను దాన్ని తీసుకుపారేస్తాను నేను? ఎందుకు ప్లాస్టిక్ అని తీసుకుపారేసి వస్తాను? అన్ని ప్లాస్టిక్ వల్ల పెట్టాను, నేను తీసుకుపారేశాను.
అంటే ప్లాస్టిక్ కవర్ భూమి మీద పడితే ఇంకుతుందని ఎందుకు ఇది వేడిగా ఉంది వాతావరణం? ప్రతి సంవత్సరం రోజు సంవత్సరానికి ఎందుకు 42, 43, 50 ఎందుకు పెరుగుతూ ఉంది? ఎప్పుడో జరగకపోతే మనకెందుకు అని మన స్వార్థం చూసుకోవడం వల్ల ఏ ప్రకృతి మన స్వార్థం చూసుకోవడం లేదు, మనం చూసుకుంటున్నాం. బాబాయ్ నాకు స్వార్థాన్ని విడనాడండి. బాబా చిత్రం లేదా? అదేంటి మనకి ఇప్పుడు మనం పూజిస్తున్నామంటే ఆయనకి గౌరవించాలి కదండి. పటాన్ని గౌరవించి మనిషికి గౌరవిస్తే ఆయన మాట గౌరవించకపోతే ఆయన గౌరవించినట్ట. దాన్ని గొప్పని తీసుకొచ్చి నీకన్నా గొప్పవాళ్ళు అని చెప్పేసి ఆ ఇంట్లో పెట్టేసి మన పని మనం పని చేసుకుంటామంటే ఎట్లా ఉంటుందండి? నన్నే అనుకోండి, లేదా మిమ్మల్ని అనుకోండి, ఇంటికి ఆహ్వానించి కూర్చొని పెట్టి హాలు కూర్చొని పెట్టేశారు, ఏసీ వేసారు, మా పని మేము పని చేసుకుంటాము. మీకు ఎలా అనిపిస్తుంది? మరి ఆయనకు అనిపిస్తుందా? అది పితృ 3 రుణాలు అయిపోయి మనిషి రుణం, మనిషి యజ్ఞం. సాటి మనిషిని మనిషిగా గౌరవించు. మనిషి అంటే మానవత్వం కలిగిన వాడు మనిషి. కాబట్టి అందరిలో కూడా నువ్వు వాడిని పూజించబడలా, వాడిని గౌరవించబడలా, సాటి మనిషి గౌరవించు అంతే. చీరించుకోవద్దు మనకన్నా తక్కువ వాడిని. ఇది బాబా చేతిలో ఉందా? ఉంది. బాబాని మా ఇంటికి రండి, మేము పూజ చేస్తున్నాము, మీరు రండి అని పిలుస్తాడు. నా తరఫున మేము తీసుకోవాలి అంటాడు. అతడు తక్కువ కులానికి చెందినవాడు. అప్పుడు బాబా అంటాడు, రే వాడు తక్కువ కులానికి చెందినవాడిని చెప్పి బయట పెట్టి అన్నం పెట్టబోతా వాడికి. ఎందుకు చెప్పాడు బాబా? బయట పెట్టి అన్నం పెట్టబోతాడు వాడికి అంటే ఏంటి? సమానంగా కొంచెం అన్నం పెట్టు. మేము బంగారు సినిమా తెలియబడలే. మరి ఇది మనిషి యజ్ఞం కాదా? భూత యజ్ఞం. భూతం అంటే సకల జీవ ప్రాణకోటిలు అంటే ఏమిటి? అందరికి భూత రుణం తీసుకోవాలి, ప్రకృతి రుణం తీసుకోవాలి కదా. అని బాబా ఏం చెప్పాడు? కాకబలికి ఒక ముద్ద బయట పెట్టరా అన్నాడు. ఈ పదవి విధానం సరే ఎప్పుడన్నా బాబా చెప్తాడు, నువ్వు తినేటప్పుడు ఒక ముద్ద బయట పెట్టరా అన్నాడు. ఇవన్నీ పెద్దవాళ్ళు చేసేటువంటి ఇవన్నీ ఆ పెద్దవాళ్ళకి తెలుసు. మొట్టమొదట అన్నం ఉండేటప్పుడు, పొయ్యి నుండి అన్నం ఉండేటప్పుడు మొట్టమొదటి అన్నం తీసి ఎక్కడ వేస్తారమ్మా? పొయ్యిలో వేస్తారు, అగ్నికి ఇస్తారు. పొయ్యి అని మనం అంటున్నాం, అగ్నికి ఆహుతి చేస్తారు. అగ్ని దేవుడు, ఆ వేడి వల్లే అన్నం ఉడికింది. ఆ వేడి లేకపోతే అన్నం ఉడకదు. ఈ శరీరంలో వేడి లేకపోతే ఏమవుతాం? ఈ వేడి లేదు ఏమవుతాం? మనం నిర్జీవం అయిపోతాం. అంత కృతజ్ఞతగా అప్పుడే అట్లా పైన అన్నం పచ్చని ముందు అగ్నిలో పడే తర్వాత మీద సంగతి కాలం మర్చిపోయాడు. దాన్ని బాబా పూజ చేశాడు. పొయ్యి దాన్ని మర్చిపోయాడు. దానికి మార్గం చెప్పాడు కదా. దానికి చెప్పాడు అన్నది పక్కన బయట పెట్టుకున్నాడు. మొట్టమొదటి అన్నం తీసి కాస్త బయట పెట్టుకున్నాడు. అంటే ఏంటి? పొయ్యి లేదని మేము సాగులు ఎత్తుకుంటున్నాం మనం. ఇప్పుడు తీరేమని పొయ్యి ఆడబెట్టాం. తన ప్రచారం మన మహర్షులు చెప్పారండి. మన మహర్షులకు కూడా ఎవరైతే ఒక్కసారి చెప్పారండి, పరిస్థితులను బట్టి చెప్పారండి వాడు. ఇప్పుడు చదువుకున్నవాడు పుస్తకం చదవగలరు, శ్లోకాలు చెప్పగలరు. మరి చదువు రాని వాళ్ళు పెద్ద మనిషి సంగతి, ఆ పెద్ద మనిషి చదువుకోలేదు. మరి ఆ దేవుడి సంగతి ఎలా తెలుస్తుంది? ఆ పుస్తకం నాకు తెలియదు అంటుంది. మరి శ్లోకాలు చెప్పబట్టి నాకు రోజు పడుతుంది. మరి వాళ్ళ దేవుడు భగవంతుడు అనుకున్న వాళ్ళకి అవునా కావాలో వద్దా? కావాలంటే ఏం చేయాలి? వాళ్ళు చదువు రాదు. మీ పక్కన మేమే మొత్తం దేవుడి దగ్గర నేరుగా అంటాను. అందుకని పెద్ద మనుషులు ఏం చెప్పారు? హరికథలు పెట్టారు, బుర్రకథలు పెట్టారు, కోలాటం పెట్టారు. ఆ మూడిట్లో భారతం, భాగవతం, రామాయణం ఉంటుంది. అది విని వాళ్ళు తరిస్తారు. అంతేగాని వాళ్ళు పక్కన పెట్టలేవాడిని మన ఋషులు. అట్లాగే ఇప్పుడు పొయ్యి లేవు కదా అని మనం సమర్థించుకుంటున్నాం. అందుకే అది తెలుసు, పొయ్యి లేవు సంగతి. అందుకే బయట కాకుండా బయట పెట్టాలి. పోయి ఆ ముద్ద బయట పెట్టడం ఆయన చెప్పాడా? దేవాలయం వెళ్తున్నాం, దేవాలయంలో పూజారులు ఉన్నారు. దేవుడికి నైవేద్యం పెట్టి
మొట్టమొదట కాకబలిని బలిపీఠం దగ్గర పెడతారు. బలిపీఠం అంటే తెలుసా? శివాలయంలో కుడి స్తంభం కాడ ఉంటాయి కదా, దశస్తంభం కాడ నల్లగా రాయి కట్టి పెడుతుంది, దాన్ని బలిపీఠం అంటారు. మన టైం తీసుకొచ్చి ముందు దండం పెడతారు. మన గుడికి 4 మూల చిన్న చిన్న బలిపీఠాలు పెట్టుంటారు. గమనించండి, మనం అలాగనే చూసి వస్తాం. ఏ గుడికి పోయినా కూడా గుడి భలే ఉన్నది అలాగని అంటాం. అలాగంటాం పోయింది మనం. దీన్ని ఎందుకు పెడుతున్నారు వాళ్ళు? అక్కడ పెడితే కాకులు, పక్షులు, క్రిమికీటకాదులు అన్నీ స్వీకరిస్తాయి, సకల భూతాలను స్వీకరిస్తాయి. అదే కదా బాబా చెప్పాడండి. కొత్తగా చెప్పాడే కావున్నా మరి ఆయన ఆరాధించుకుంటే ఇంకేమన్నా ఆరాధించాలి అంటే వాళ్ళు ప్రశ్నించినప్పుడు మనకి అన్ని ఇవి సమాధానం దొరకాలి కదండి. దొరకకపోతే మనం ఏం చెప్పగలము? అంటే ఈ ప్రకృతి పంచభూతాలు వచ్చే మన ఆహారం కృతజ్ఞతగా భగవంతుగా మీరు ఆహారం ఇచ్చారు అందుకని భగవంతుని స్మరించి ఇదిగో మీకు ముందు నైవేద్యం పెట్టి నేను తీసుకుంటున్నాను. అందుకని ముందు భోజనప్పుడు ముందు నీళ్ళు చల్లుతారు, చుట్టూ నీళ్ళు చల్లి భగవంతుని ప్రార్థించి ముద్ద పెడతారు. ఇప్పటికి కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేస్తున్నారు. ఆ కొంతమంది ధరించకూడదు, అందరూ ధరించాలని బాబా చెప్పాడు. అంటే కాకబలి అనే పదం, కాకబలి కాకే అనుకుంటాం మనం. కాకబలి అంటే కాకే అని గుర్తుపడికి ఇక్కడ కాకబలికి అంతానే ఉందండి. అంటే భూతయజ్ఞం కూడా బాబా చేయించాడా లేదా? కుక్కకి ఆకలిగా ఉంటే మీకు తెలుస్తుందా? నాకు తెలుస్తుందా ఏమన్నా? బాబా ఏం చెప్పాడు రోజు, అమ్మ నాకు ఆకలిగా ఉందమ్మా అన్నాడు. వెంటనే పక్క మనం ఉంటారు కదా మహాభక్తులు, మా పరిగించిన గబగబా వేడి రొట్టెలు తీసుకొస్తాను నేను అటు పక్కకి వేసాడు. అట్లా ఉంటుంది మనకి. ఎంత కష్టపడి తీసుకొస్తే పక్కకి వేసేదాన్ని తెచ్చి కష్టపడిందా ఆ ఇంతే కదా మన తృప్త్యా. మన ఆలోచన ఇంతవరకు మన పరిధి అంతే, మన పరిమితి అంతే. దేవాలయానికి వెళ్ళామనుకోండి, అయ్యవారు ఉన్నారనుకోండి, మనం కొబ్బరికాయలు ఇస్తాం, పండ్లు ఇస్తాం. అందరూ అన్ని ప్రసాదాలు ముందర పడుతుందండి. అక్కడ 4 పెడతాడు, పక్కన పెడతాడు. ఏమి ఇష్టం నా పక్కన పెట్టిస్తాడే. ఆయన చేతికి పోయిన తర్వాత అది ఎవరిది? మనకే సంబంధం. ఇంకా మంది ఆధిపత్యం మంది నాది అని ఉందా లేదండి? అంతెందుకండి కొబ్బరికాయలు ఇస్తానండి. మీరు చేయలేండి. నేను నాకు కొబ్బరికాయలు ఇచ్చా, పెద్ద కొబ్బరికాయ ఇచ్చా. ఇచ్చిన తర్వాత ఆయుర్వేదం చేసి ప్లేట్ తీసుకొచ్చి కొబ్బరికాయ స్వామి ఇది కాదు నాది. ఆ కొబ్బరికాయ సార్ అది నాది. అది నీదైతే మరి ఆయనకే పంపించాం. నీదే ఇంటికి కొద్దిగా పత్రం చేసుకుంటాం కదా. ఇట్లాంటివి మనం తెలుసుకోగలుగుతాం కదా. బయట అడ్వర్టైజ్ చేశాడు, కుక్క వేసాడు. బాబా ఏమన్నాడు? దాని ఆకలి తిరిగితే నా ఆకలి తీరినట్లే అంటే బాబా ఎవరు? సర్వజీవులో ఉన్నాడు. కృష్ణ భగవానుడు విశ్వరూప సందర్శనం ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? విశ్వరూప సందర్శనం అర్జునుడికి ఇచ్చాడు. ఒక్కడికి అర్జునుడికి ఇచ్చాడు, ఇంకోటి యశోదకి ఇచ్చాడు, నోట్లో చూపించాడు. బాబా అందరికి ఇస్తున్నాడు. అన్ని రూపాయలను బాబా సాగిస్తున్నాడు. మరి దానికి ఆకలిగా ఉంది, దానికి నోరు లేకపోవచ్చు, దానికి ప్రాణం ఉంది, దానికి పెడితే నాకు పెట్టినట్టే అన్నాడు. ఆ ఒక్క మాట వినిందండి లక్ష్మీబాయి, తెచ్చింది లక్ష్మీబాయి. బాబా సినిమా చూశారు కదా. బాబా శరీరం వదిలిపెట్టేటప్పుడు ఒక ఆమెకి డబ్బులు ఇస్తాడు, నాణ్యాలు ఇస్తాడు. తెలుసా? 9 నాణ్యాలు ఇస్తాడు. గుర్తుంది కదా ఆ లక్ష్మీబాయి. ఆమె రొట్టె తీస్తే ఈ మాట చెప్తే ఆమె జీవితాంతం మొట్టమొదట రొట్టె పక్కన పెట్టేది. ఆమె చదువుకోలే, రోజు పూజలు చేయాలి, రోజుకి హారతులు కదాలి. బాబా చెప్పాడు, చేసింది. దానికి ప్రతిఫలం ఏమొచ్చింది? బాబా స్వహస్తాలతో 9 రూపాయల నాణ్యాలు ఆమె పొందగలిగిందంటే ఆమె పూజలు పురస్కారం చేశారు. ఆయన చెప్పిన మాట అంటే ఏంటి? భగవంతుడు చెప్పిన ఒక్క వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నా మనం గమనించారగలము. అది బాబా నిరూపణ చేశాడా లేదా? బాబా స్పర్శతో వచ్చిన నాణ్యాలంటే అది ఎంతటి పవిత్రం అండి, ఎంతటి అనుగ్రహం అది.
అంతెందుకండి ఇప్పుడు టక్కన పువ్వు ఇలా పడింది అనుకోండి, ఇది నాకు వస్తే బాగుడు, నాకు వస్తే బాగుడు, నాకు వస్తే బాగుడు, నాకు అనుకుంటారు ఇక్కడ అందరూ. పువ్వే కదా అంతకుముందు పువ్వు, ఇప్పుడు ఆయన శిరస్సును తగిలి కింద పడింది కాబట్టి పవిత్రం. అటువంటిది బాబా స్వహస్తాలు ఆయన పొందగలిగిందంటే ఆయన చేసిన పని ఏంటి? ఇదండి మనం గుర్తించాలి. అంటే సకల భూతాల్లో సకల ప్రాణుల్లో కూడా బాబా ఉన్నాడు అని మనకి అందరికీ నేర్పించాడు. కృష్ణుడు ఒకరికే సొంతం, ఒక కులానికి సొంతం. బాబా అందరి వాడు, అందేవాడు, అందరిని అనుగ్రహించేవాడు. వాడు పామురుడా, పండితుడా, చదువుకున్నవాడా, తెలిసిన వాడని లేరు. ప్రతి ఒక్కరికి కూడా ఆయన అనుగ్రహించాడండి. ఇట్లా అన్ని కూడా పరిశీలిస్తామంట. ఎందుకు మనం అని ఆరాధించాలంటే ఇందుకే. దయచేసి ప్రతి ఒక్కరు బాబా చరిత్రని, అది సచరిత్ర కానివ్వండి, లేకపోతే సాయిలాంత గ్రంథం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఈ గ్రంథం మన ఇంట్లో ఉంటే అన్ని గ్రంథాలు ఉన్నట్టు లెక్క. ఈ గ్రంథం లేకుండా అన్ని గ్రంథాలు ఉన్నా ఏమీ లేనట్టు లెక్క. ఆ గ్రంథాలను ఏం చేసుకుంటున్నాం? మనం పూజ చేసుకుంటున్నాం. పాలు పూజ చేసి మనకేం వస్తుందండి? భగవంతుడు పాలు ఇచ్చాడు, దాన్ని తాగితే మనకు పుష్టి వస్తుంది. ఆ గ్రంథాలు పెట్టి పూజ చేస్తే మనకేం వస్తుంది? ఒక డాక్టర్ రోగం ఉంది, డాక్టర్ పెద్ద డాక్టరు మందుల సీటు రాయించాడు, ఆ మందులు ఇంట్లో పెట్టుకున్నాం, పెద్ద డాక్టర్ అంటే మన రోగం తగ్గుతుందా? ఎప్పుడు తగ్గుతుంది? మందు తీసుకుంటే తగ్గుతుంది. ఇది కూడా అంతే. ఆయన గొప్పవాడు మనకే రాబోతుంది. ఆయన చెప్పిన సారాంశాలు ఒకటైనా మనం గ్రహించగలిగితే మనకి మంచి జరుగుతుంది. ముందే మన ప్రసాదమైన మనసు అనుకున్నాం, ప్యూరిటీ అనుకున్నాం. అదేంటి, ఈ హృదయం ప్యూరిటీ చేస్తున్నాడు బాబా. అటువంటిప్పుడు ఆయన ఆరాధించబడి ఇంకేమైనా ఆరాధించాలి? ప్రతి ఒక్కటి కూడా అండి ఆయన జీవితంలో. అంటే ఇది గంటన్నరలో మనం ఏం చెప్పలేము. ముందు ఫౌండేషన్ చెప్పకూడదు. బాబా లెవెల్ చెప్పండి, బాబా సంతానం ఇచ్చాడండి, బాబా ఉద్యోగం ఇచ్చాడండి, బాబాను పూజించండి అనేవాళ్ళు పోతారు. అని చెప్పి 10 ఏళ్ళు పూజిస్తూ ఉంటారు. అంతా సహజం. మరి ఆయన మూలం తెచ్చుకున్నాడు. ఓహో, ఆయన ఇవ్వండి నాకు ఏదో మంచి జరిగింది, మంచిగా ఆయన చేసి ఉంటాడు అనే స్ఫురణ వస్తుంది, ధైర్యం వస్తుంది. అది ఇస్తాడు ఆయన బాబా. బాబా నాకు అబ్దుల్ కలాం గారు తెలుసా? అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నాడు. అబ్దుల్ కలాం ఆయన 7 నాటికి ఇంజనీర్ కావాలనుకున్నాడు. దాని సీట్ రాగా భూని ఎడస్తా కూర్చున్నాడు. అయ్యో సీట్ రాలేదు అనేసి ఏదో పురోజన శుభ్రతలో ఏదో ఒక మహాత్ముడిపై ఆశ్రయించాడు. ఆయన ఒకే మాట, ఈ సీటు నీకు రాకుండా చేయడానికి భగవంతుడు ఏదో నిర్ణయం పెట్టుకున్నాడు, దీనికన్నా కూడా మంచిది ఏదో నీకు ఇవ్వదలుచుకొని అందుకు ఈ సీట్ తప్పించాడు ఆయన. ఆయన చెప్పింది ధైర్యం వచ్చింది. ఆ తర్వాత ఏం చేశాడు? ర్యాకెట్ దాంట్లో ప్రవేశించాడు. ఇప్పుడు ప్రతి ఒక్క స్కూల్లో, ఆఫీసులో ఆయన ఫోటో లేకుండా ఉందా? అదే 7 నాటికి మీరు వినాలనుకోండి, వాళ్ళ ఇంట్లో ఉంటే ఉండొచ్చు, ఫోటో ఉంటే ఉండొచ్చు. అది కూడా కష్టమే చెప్పడం. మన తల్లిదండ్రులు కూడా ఎంతమంది పెట్టుకుంటాం మనం. కొందరు ఏమంటే మా మనసులో ఉండాలని చెప్పి అనుకుంటూ ఉండాలండి ప్రస్తుతానికి. అది భగవంతుడి నిర్ణయం, అది బాగా చేస్తున్నాడు. అంటే ఏంటి? ధైర్యాన్ని ఇస్తున్నాడు. ముందు ధైర్యం లేకపోతే ఎంత ఉన్నా కూడా ఇబ్బంది లేదు. ఎంత ఆస్తులు, కోట్ల ఆస్తులు వచ్చు కాదు కాక ధైర్యం లేకపోయినా ఇబ్బంది. ఏమి లేకపోవచ్చు కాక ధైర్యం లేకపోయినా ఇబ్బంది. ఏమి లేకపోతే నాకు అంటాడు. ఒక రాజుగారికి సకల శాస్త్రాలు ఎరిగిన వాడు, అన్ని దేవులు పూజించేవాడు, దానధర్మాలు చేసేవాడు. ఎక్కడైతే దానం చేస్తాడో అక్కడే లక్ష్ములు అందరూ వచ్చి కూర్చుంటారు. లక్ష్ములు తెలుసు, 8 లక్షలు ఆ ఇంట్లో ఉన్నారని ఎముక లేనట్టు చేతులు బాగా అంత దానవర్గం చేస్తున్నాడు. అది విద్య కావచ్చు, అది పాండిత్యం కావచ్చు, డబ్బు కావచ్చు, అంటే ధనలక్ష్మి సంతానం ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ దానం చేస్తే వాళ్ళ పాపం వచ్చింది. వీడు అన్ని పెట్టుకోవాలని ఇష్టంగా మనకు పంపించేస్తారంటే మనల్ని అనేసి వాళ్ళ కోపం వచ్చి ధనం వచ్చి వెళ్ళిపోతారండి. వెళ్ళిపోతున్నాడు. దాని లక్ష్యం వచ్చి వెళ్ళిపోతాడు.
అన్నీ వెళ్ళిపోమన్నాడు ధైర్యం ఇచ్చుకుంది వెళ్ళిపోతాడు నువ్వు బాబా నువ్వు పాపా ధైర్యం నువ్వు బాబా కానీ అంటే అందరు బాబు ఉన్నావు కదా నువ్వుంటే నాకు ధైర్యం అని సరే ఆమె ఉండిపోయింది ఆమె ఉండగానే అందరూ ఇక్కడ వాళ్ళు ఏమంటే ధైర్యం ఎక్కడ అక్కడ ఉంటారంట వాళ్ళు అర్థం జరుపుకుంటున్నా ఆ మనోధైర్యాన్ని పోతాడు బాబా ధైర్యం లేదనుకోండి మనం ఏ పని చేయలేము నేను పరీక్ష బాగా చదివినా ధైర్యం లేదనుకోండి బిడిగా ఉంటుంది ఏం మర్చిపోతాయి అనుకుంటాం కదండి చదివాను రాస్తాను అని ధైర్యం వచ్చిందనుకోండి బ్రహ్మాండంగా రాస్తాను అంతలో రాస్తాను కొన్ని పరీక్ష ముందు ఇక్కడ తిరుగుతూ ఉంటారు 5 నిమిషాలు ఉండదు కూడా వాళ్ళన్నీ మర్చిపోతారు అంటే అటువంటి ధైర్యాన్ని ప్రసాదించేవాళ్ళు సాయినాథుడు ఒక అబ్బాయి వచ్చాడు జాతకం చెప్పారంటే అమ్మ తీసుకొచ్చింది అయ్యా వీడు పరీక్ష పాస్ అవ్వడానికి జాతకం చెప్పేశారు వీడి పరిస్థితి ఏంటనేసి బాబాయ్ ఏం చెప్పాడు బుద్ధిగా చదువుతూ పాస్ అవుతామన్నాడు అంతేకాని విభూతి ఇచ్చిన పాస్ అయిపోయి చెప్పరా ఆడ కర్మయోగం పెట్టాడు అక్కడ బుద్ధిగా చదివాడు పాస్ అయ్యాడు వాడికి ధైర్యం వచ్చింది బాబా చెప్పాడు కదా నేను చదువుతాను మరి అటువంటి ఆరాధించడం ఇంకేమైనా ఆరాధించాలి అంటే మనం అందరినీ సంస్కరించే విధానం బాబా ఉందా లేదు దుష్టాంతం తీసుకోవడానికి బాబా తెలుపులో ఉందా ఇదన్నీ మనం గుర్తించాల్సి ఉంది ప్రతి ఒక్కటి కూడా మనకు ఎందుకు చేస్తున్నామో కూడా మనకు అర్థం కావడం లేదు అసలు దేవుడు కూడా సటకం పెడతారు దానిపైన ఏముంటాయి పాదాలు ఎక్కడ పెట్టాలి ఏడ పెట్టకూడదా తల మీద పెడతారు అంటే ఏమిటి మన శక్తి అంతా కూడా శాస్త్రం ఇక్కడ ఉంటుంది ఆయన పాస్పోర్ట్ దగ్గర కానీ బుద్ధి బాగుంటే కదా నేను పని చేస్తాను అందుకు తల మీద పెట్టడం బుద్ధి పని చేయకుండా ఏం చేస్తాం ఆయన పాస్పోర్ట్ ఈ బుద్ధి మారాలి ఆలోచనలు మారాలి ఆయన పాస్పోర్ట్ తగిలితే రాత్రి నాటిగా చేసినాడే మరి ఆ పాస్పోర్ట్ ఈ బుద్ధి మారుస్తున్న ఉద్దేశంతో పెట్టున్నారు మరి పాదాలు మీద పెట్టాలి చేతులు పెట్టకూడదు దాని మీద వితరణంగా ఉందా నా మాటలు ఎందుకు పాదాలు ఉండాలి భగవంతు చేయి పెట్టకూడదు అక్కడ చేయి దాయకులు హాస్పిటల్ మంచిది కదా ఎందుకు పాదాలకే ప్రాముఖ్యత అంటే మనం నిలబడడానికి ఆధారం ఏంటి ఈ శక్తి అంతా పాదాలు ఉంటే మనం నిలబడగలం అందుకని ఆయన పాదాల దగ్గరనే ఆ శక్తి మనం ప్రవహిస్తుంది వైబ్రేషన్స్ అందుకని పాదాలు ఉంటాయి దాని రామకృష్ణ మాట అంటాడు పాదాలు ఎందుకు ఆశ్రయించాలి జాలి అంటే తెలుసా చేపలు పట్టేవాడు వల విసిరేస్తాడు వల విసిరేస్తే ఆయన కాళ్ళ కడుపులు చేపలు చేస్తాయి అవి వల్ల పడతాయా దూరం ఉండే చేపలే వల్ల పడతాయి అలాగే భగవంతుని పాదాలు ఆశ్రయిస్తే ఈ లౌకిక ప్రపంచం ఏది కూడా వలలో బలపడదు అందుకు పాదాలకు ప్రాముఖ్యత ఇన్ని అర్థాలు ఉన్నాయండి ప్రతి ఒక్క దానికి అర్థం బాబా చేతిలో మనకి స్పష్టంగా సమాధానం ఉంటుంది భగవంతుడు అంతటా ఉంటాడు అదే కదండి అంతటా ఉంటాడు ఇప్పుడు ఈ గదంతా భగవంతుడే ఉంటే ఆయన మనం ప్రదర్శన చేయగలమా ఈ గదంతా వస్తువులు ఉంటే మనం వచ్చి కూర్చోగలం అప్పుడు మీరేం చేశారు వస్తువులు ఖాళీ చేశారు అప్పుడు వచ్చి కూర్చోగలిగాం మరి అంతటా ఉన్న భగవంతుడు మనం ఎలా ప్రదర్శన చేయగలము అంటే భగవంతుడు మన కోసంగా కుంచిపోయాడు లేకపోతే అడ్జుట్టు ఎలా తిరుగుతామండి తిరగలము అని శాస్త్రం చెప్పింది బాబా చిత్రాలు ఉందా అని మీరు అడగచ్చు అడగండి తప్పేం లేదు ఆయన చిత్రంలో ఉందా అంటే ఉంది లేదంటే ఏం లేదండి బాబాకి ఒక భక్తుడు జాలని వెడల్పు 4 పొడవులు చెక్కనిస్తాడు చదివారు సత్యత్వం గుర్తుందే ఉంది లేదు గుర్తు చేస్తాను ఇబ్బంది ఏం లేదు మిమ్మల్ని తప్పుపడతాను ఉద్దేశం కాదండి గుర్తు అంటే కొంచెం హుషారుగా ఉంటుంది అంతే జాలని వెడల్పు 4 పొడవ చెక్క బలిస్తాడు దీనికి పడుకోమంటాడు అంటే కనీసం 3 జాములు బాడీ
కనీసం ఒక 5 అడుగులన్నా మనిషి ఉంటాడు కదండి. బాబా 5 అడుగు అంటారు. మరి 5 అడుగు బాబా జానుడు వెడల్పు చెక్క, జానుడు ఇదే, ఈ చెక్క వల్ల ఇదే జానుడు, ఇది ఇంత వెడల్పులో 4 అడుగుల్లో బాబా ఎట్లా పడుకుంటాడు? వెంటనే బాగా పనికి తీసుకుని డైరెక్ట్ పడతాను అన్నమాట. అలా దాన్ని పైన కట్టాడు, పేరుంతా కట్టాడు, దాన్ని పడుకున్నాడు. అంటే ఏంటి? ఆయన కొంచెం చిక్కిపోయాడా లేదా? అంటే భక్తుడి యొక్క భక్తికి భగవంతుడు పరవశుడు. అప్పుడు ఈ మొత్తం దేవుడి పక్కన వాళ్ళు కూర్చునిపోయారు కానీ మనం శివుని ప్రదర్శన చేస్తున్నాం, విష్ణు ప్రదర్శన చేస్తున్నాం, ఈశ్వరుని ప్రదర్శన, ఇంకొకటి ప్రదర్శన చేస్తున్నాం. అంటే భక్తుల కోసంగా భగవంతుడు సన్నిహితుడవుతున్నాడు. అన్నమయ్య సినిమాలో అన్నమయ్యని మొయ్యి లేదా వెంకటేశ్వర స్వామి? సినిమాను చూసి ఉంటుంది కదా, సినిమా చూస్తున్నారా? మరి అన్నమయ్యని మోసాడు ఎంత భగవంతుడు? కాళాస్తి వెళ్ళాం మనం ఎప్పుడన్నా? కన్నప్ప ఎక్కడున్నాడు? కన్నప్పమ్మ గమనించలేదా? కొండపైన. శివుడు ఎక్కడున్నాడు? కింద ఉన్నాడు. అదేంటది? ఎందుకంత అగ్రస్థానం ఆయనకి ఇచ్చాడు? భక్తికి పరవశం. అందుకే ఆ భక్తుల పేరుతో వచ్చింది శ్రీకాళహస్తి. అంతకుముందు దాని పేరు గజానన అనమాట. శ్రీ సాలిపురుగు, కాళ్ళని పాము అంటే వాడు భక్తి పరవశించి ఆ ఊరి పేరే కాళహస్తి చేశాడు, శ్రీకాళహస్తి చేశాడు. కన్నప్ప ముందు పేరేంటి? తిన్నాడు. మరి తిన్నాడని పేరు కూడా కన్నప్ప ఎందుకు వచ్చాడు? కన్ను అప్పగించాడు కాబట్టి కన్నప్ప. కన్నుకు అప్పగించాడు కాబట్టి కన్నప్ప. కన్నుని అప్పగించాడు అందుకని కన్నప్ప. అందుకని నేను అగ్రస్తాను. ఇట్లా భగవంతుడు మనందరినీ ముద్రించడం కోసంగా వాళ్ళు ఎప్పుడు తపన పడుతుంటారండి. ఆ తపన ఆత్మను గుర్తించగలిగితే వారికి నచ్చిన మెచ్చిన రీతిలో, తృప్తికర రీతిలో మనం జీవించగలము. లేకపోతే అంతా బూటకమే. ఈ బూటకం వల్ల ప్రయోజనం జీరో అని చెప్పడమే బాబా యొక్క ఉద్దేశం. అందుకే బాబా పట్టణ రూపంలో కూడా నేను నన్ను నిరూపణ చేశాడు. అలా చేయలేదనుకోండి, అది పటం అనుకుంటాం మనం ఇప్పటికే పటం అనుకుంటున్నాం. షిరిడి పోతున్నాడు కదండి, బాబా విగ్రహం తీసుకురండి అంటాం. బాబాని తీసుకురాడమ్మ. మన విగ్రహాన్ని మన విగ్రహమే లేదా ఆయన స్వరూపం ఒకటి స్వరూపం. మనకి ఇంకా ధ్యాస లేదు. బాబా పెద్ద తీసుకురాని అంట. పటం అంటే పటమే, విగ్రహాన్ని విగ్రహమే. ఆయన స్వరూపం అనుకున్నాం అనుకోండి, ఫలితం శీఘ్రంగా వస్తుంది. ఆ భావన ఇంకొకటి బాబా ఏం చెప్పాడు? నైవేద్యం పెట్టడం మర్చిపోతే గుర్తు చేశాడు. మరి నువ్వు నైవేద్యం పెట్టి మర్చిపోయావా ఆయన తింటాడా? అంతా తాములు పెట్ట మర్చిపోతే రేపు పూజ తాములు మర్చిపోయామని చెప్పాడు. బాహ్యంగా కళలో బాబా కనబడ్డాడు. బాబా పూజ చేశాడు, తాముడు పెట్టి మర్చిపోయాడు కళలో. బాబా వచ్చిన తర్వాత ఏనా పూజ తాముడు ఇవ్వలేదు అన్నాడు. అటు కళలో బాబా రావడం కూడా భ్రాంతి అంటారు. అదే బాబా యొక్క తత్వం. అదే సజీవ స్వరూపం అనుకుంటే సజీవ స్వరూపం. బాబా మన మీద అనుగ్రహంతో ఈ దత్త సాయి మాస్టర్ ఈ ఇంట్లో పావనం చేశారు అనే భావన నింపడం కోసం బాబా చెప్పాడు పటం రూపంలో, అన్ని రూపంలో నేను ఉన్నాననేసి. మన కృష్ణుడు రాముడు ఏదో కొంతమంది నిరూపణ చేశాడు, మిగతా వర్షాలకి ఏంటి? అదే పటం రూపంలో, ఆ విగ్రహం రూపంలో కూడా అది విగ్రహం కాదు, పటం కాదు, స్వరీతం ఇచ్చే స్వరూపము అనే భావన ఉంటే రేపు మనం ఏం చేస్తాం? అక్కడ పటం పెట్టాం, అక్కడ పటం పెట్టిన తర్వాత ఈ ఎక్కడున్నా సరే వ్యర్థమైన మాటలు మాట్లాడాలి. ఎందుకని ఆయన ఉన్నాడనేసి అది బాబా చెప్తే అర్థమవుతున్నాడు. ఒక షిరిడీకి వచ్చాడు, గదిలో కొద్ది పిచ్చాపడి కబులు మాట్లాడుతున్నాడు. బాబా దగ్గరికి వచ్చాడు, మసీదు ఎక్కనేది పొర బయట. అదేంటి బాబా అన్నాడు. నువ్వు వచ్చింది దేనికి? షిరిడీకి వచ్చావు, ఏం మాట్లాడాలా నువ్వు? పిచ్చాపడి కబులు మాట్లాడేది వచ్చింది నువ్వు. ఖర్చు పెట్టుకుని వచ్చావు, సమయాన్ని వెచ్చించావు. ఆ పిచ్చాపడి కబుర్లు అంటే నీ ఇంట్లో కూర్చోవచ్చు కదా, అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు అక్కడ అడుగుతాడు అనుకుంటే అది పటం అనుకుంటే పటమే అంట. ఆయన కూర్చొని హాల్లో కూర్చున్నాడు, మనం పెద్దమైన మాట్లాడతాం, అనవసరంగా మాట్లాడతాం, ఇతరుల గురించి చెడుగా ఆలోచించకూడదు. ఆయన తెలుస్తుంది
అన్నప్పుడు మన మనసు ఎలా ఉంటుందండి? ఆయన కూర్చుని ఉన్నాడు, ఆయన చూస్తూనే ఉన్నాడు, మన చెంతనే ఉన్నాడు అనే భావం నిరంతరం కలిగింది అనుకోండి, అదే అనన్య చింతన. కృష్ణుడు ఏమని చెప్పాడు? ఎవడైతే అనన్య చింతన చేస్తాడో వాడు యోగక్షేమాన్ని చూస్తాడని చెప్పాడే లేదా? మీరన్నారు మీ భావం. కృష్ణుడు చెప్పాడు శ్లోకంలో అర్థం, ఎవడైతే అనన్య చింతన చేస్తాడో వాడు యోగక్షేమాన్ని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ అనన్య చింతన అంటే ఏంటి? ఇతర ఆలోచించాడు అంటే ఏమిటి? అది కాదు. అన్యము అంటే వేరు అనేది లేకుండా ఉంది అనే భావం నిరంతరం స్మరించాడు. నేను వేరు నువ్వు వేరు అనే భావం లేకుండా, అన్యం లేదు, అన్యత్వం లేదు, అంతా ఒకటి అనే భావన కలిగింపు చేసుకోవడమే చింతన. ఆ చింతన భావం జీవితంలో మనకు కనిపిస్తుంది. పిచ్చావిడ కవులు మనం లోపల ప్రవేశించలేదు. నా మాట వెళ్తే నాకేం పని బాబా చెప్పాడు. ఒకటి హెచ్చరిస్తా, లేకపోతే నీ కర్మను విడిచిపెడతా అన్నాడు బాబా. అది గుర్తుపెట్టుకుంటే నిరంతరం అన్యాయం అవుతుంది. ప్రతి ఒక్క దాంట్లో అర్థం స్పష్టంగా ఉందండి. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు మీరు పాలన చేయండి. రోజుకి ఒక 2 పేజీలు 3 పేజీలు చదవండి. ఏదో ఒక నియమంగా కష్టం వచ్చినప్పుడు చదవడం కాదండి, కష్టం లేనప్పుడు కూడా చదవాలి. కృతజ్ఞత భావం, నాకు కష్టం ఇచ్చాడు ఆయన, మనం తెలుసుకోవలేదా? కష్టం ఉన్నప్పుడు దేవుడా భరిస్తుంది, కష్టం తిరిగిన తర్వాత మర్చిపోతా ఉన్నాం. మీరు కాదు, నేను అంతేనండి. నేను పెద్ద పుడింగ్ అని చెప్పలే, నేను అంతే. తర్వాత చదువులో మనం పొరపాటు చేస్తున్నాం, మనం దిద్దుకున్నాం. నేను పొరపాటు చేశా, మీ తాను పొరపాటు చేయకూడదు. మా అమ్మాయికి మెడికల్ సీట్ రావాలని నేను ప్రార్థన చేశా. నార్మల్ నాలెడ్జ్ ఉండే అమ్మాయికి మెడికల్ సీటు రావాలని ప్రార్థన చేయడం అసాధ్యమే, కానీ రావాలి అని కోరుకున్నా. ఫస్ట్ అంటున్నాను మెడికల్ ర్యాంకు 120 రూపాయలు తెప్పించాడు. నేను ఎవరు చెప్పాలి ముందా? ఆయన చెప్పలే. బావగారు మా అమ్మాయికి సీట్ వచ్చింది, అన్నగారు మా అమ్మాయికి సీట్ వచ్చింది అని పొద్దున ఫోన్ కొట్టి సాయంకాలం పోయినా కొబ్బరికాయ వేసుకోండి ఇచ్చింది ఆయన. మా బావగారు ఇచ్చారా, మా అన్నగారు ఇచ్చారా? అదండి నేను చేసిన పొరపాటు ఎవరు చేయకూడదు ఉద్దేశం, అంతే. ఆ కృతజ్ఞతాభావం కలిగి ఉన్న కోసమే బాబాను ఆరాధించడం వల్ల ఇట్లా అనేక కోణాల్లో అన్నింటిలో మనం చూసుకున్నాం. ప్రతి ఒక్క విషయంలో కూడా బాబా యొక్క తత్వం సహజత్వం కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కడు ఆచరించడానికి ఉపయోగకరంగా ఆయన జీవిత విధానం, కొత్తగా ఏమీ మనం కష్టపడే విధానం ఆయన చిత్రం లేదండి. కాబట్టి దయచేసి అవకాశం ఉన్నంత వరకు బాబా చేత ఇంట్లో ఉంటే రోజుకు ఒక అధ్యాయం, ఎందుకంటే 24 గంటలు సగం నిద్రపోయింది. మిగతా 3/4 భాగం మన కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి. రోజుకి కనీసం ఒక 30 నిమిషాలు కేటాయిస్తే చాలు దీపం పెట్టడం. మన జన్మ ధన్యమవుతుందండి. ఈ మానజన్మ వచ్చిన దానికి మనం సాధన చేసుకోవడానికి ఆయన స్మరించిన కృతజ్ఞతాభావం ఉంది. కృతజ్ఞత లేనివాడు ఏమంటారంటే మనిషా పశువు అంటాం కదండి. మనం వాడి వ్యతిరేకుడు ఎవరు మనిషా పశువులు అంటాం కదా. కానీ మన మనుషులంగా మొత్తం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత సాధన సంగతి దేవుడు మనం సాధకులమా, మన ముందు మానవులుగా ఉండే ప్రయత్నం చేద్దాం. మానవత్వాన్ని మించిన ఆరాధన ఇంకోటి లేదని చెప్పడం ఆయన ఉద్దేశం. సకల దేవప్రాణి పట్ల భగవంతుడు ఉన్నాడు అని నిరూపించడం బాబా యొక్క ఉద్దేశం. ఆ తత్వాన్ని తెలిపితే బాబా యొక్క జీవిత చరిత్ర. ఒకవేళ చరిత్ర మీద కనీసం సద్గురు సాయి సీరియల్ అన్నా చూడండి. మా ఆ సీరియల్ అన్నా చూడండి దయచేసి. ఎందుకంటే ఆ సీరియల్ ఒక్కొక్కటి ఎంతటి అద్భుతమైన బోధ ఉందంటే ఆ సీరియల్ గ్రహించగలిగితే. కొందరు నా పోటీ వేడ అది బాబా చేత లేదండి, అందుకని చూడబాకని అంటాను. బాబాది లేకపోతే ఏముందండి, మోరల్ ఉందా లేదా అది తీసుకునే అది కావాలండి. అది చెప్పడమే బాబా ఉద్దేశం. ఆ తత్వాన్ని ఇప్పుడు చెప్పడం పడే బాబాని ఎందుకు మనం సేవించాలి అంటే ఆయన సకల దేవత స్వరూపుడా, సకల సాధు స్వరూపుడా కాకుండా సరైన మానవత్వంతో సంస్కరించుకుంటూ మనిషిగా జీవించండి అని చెప్పడం ఆయన ఉద్దేశం. అందుకని మనం ఆరాధించాలి. మొట్టమొదటి హృదయ సంస్కారం చేసుకోగలగాలి. బాండ శుద్ధి లేని పాకమేళ, చిత్తశుద్ధి లేని పూజ చేయాలి, ఆత్మశుద్ధి లేని ఆచారం వేళ. ఎవరు చెప్పారు ఇది? ఎవరు చెప్పారు పాప? వేమన. సంస్కరించుకోవాలని సత్సంగం వేళ అన్నాడు మహర్షి గారు.
నువ్వు సంతకం లేకపోతే ఈ పూజలు వ్రతాలంతా కూడా బుట్టకం. నువ్వు ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, నువ్వు ఏం సంస్కరించుకున్నావు ఇందులో అనేది ఆలోచించుకొని ఆత్మపరిశీలన చేసుకోవడమే మన జీవితంలో మొట్టమొదటి మెట్టు. ఆ విధానం తెలిపేదే బాబా జీవిత విధానం అండి. ఏదో ఉన్న ఈ 1 గంటల పరిమితిలో ఆయన తత్వాన్ని ఎందుకు సేవించాలనేది నా పరిణితి మేరకు వచ్చిన. ఇందులో మీకు ఏదైనా సందేహాలు ఉంటే తర్వాత అడగచ్చు, చెప్పింది వినద్దు. మళ్ళా దీన్ని వినడానికి ప్రయత్నం చేయండి. ఏం చెప్పిన మెమరీ చేసుకోండి. ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా, అవాస్తవం ఉందా, సత్యం ఉందా, అసత్యం ఉందా, ధైర్యంగా అడగచ్చు. తెలిస్తే తెలియజేస్తాను, తెలియకపోతే తెలుసుకుంటాను. అది ఈరోజు సత్సంగం మాస్టర్ గారు పలికించేది. ఈరోజు ఈయన గురించి చెప్పాలి. యాక్చువల్గా ఈయన గొప్ప సాధకుడు అండి. దుష్టత్వం నుంచి మానవ దైవత్వానికి వెళ్ళిన మహానుభావుడు నిదారప్ప గారు. అగాధంలో నుంచి అద్భుతమైన స్థితికి వచ్చినవాడు. బురదలో నుంచి ఏ విధంగా తామపు వచ్చిందో అటువంటి స్థితిలో వచ్చినవాడు. ఎంతగా కష్టపడ్డాడు ఈ సాధన పరంలో. ఈయన కష్టం చూస్తే మనకి ఏ కష్టాలు లేవు. అటువంటి మహాత్మ చరిత్రలన్నీ కూడా మనకి పెద్దలు అందించారండి. భాగవతం అందించారు, కిరీపురాణం అందించారు, బాలవారి చరిత్ర ఇచ్చారు. అవన్నీ మనం మర్చిపోదాం. అందుకని ఈనాడు మహాత్మ చరిత్రని మాస్టర్గా దాదాపు 10-15 మంది మహాత్మ చరిత్రలు మనకు అందించారండి. ఆయన వేలారప్ప కావచ్చు, ఆనందమయ్య కావచ్చు, శివటమ్మ కావచ్చు, వెంకటేశ్వమి గురించి కావచ్చు. వెంకటేశ్వమిని ఆయన మహాత్ముడు దేవుడు అని చెప్పింది మొట్టమొదట ఈయన. అంతకుముందు పిచ్చోడు అన్నారు. ఆయన ప్రసంగం చెప్పేవాడు అన్నారు. 1975 శివరాత్రి రోజు మొట్టమొదట ఎవరైతే ఆయన దర్శించడానికి వెళ్ళాడు. ఆయన చూస్తేనే ఈయన పిచ్చోడు కాదు, ప్రసంగం చెప్పేవాడు కాదు. ఈయన సాక్షాత్తు భగవత్ స్వరూపుడు. మనం షిరిడి సాయిబాబా చూడలేకపోయినాం కాబట్టి గొల్లపూడి వెళ్ళి వెంకటేశ్వర దర్శించండి చిన్న చిన్న పుస్తకాలు వేసి ఆయన ప్రచారం చేశాడండి. ఆయన చెప్పడం వల్ల అనేక మంది సజీవంగా దర్శించే భాగ్యం కలిగింది చాలామందికి. అటువంటి మహాపురుషుడు భరద్వాజ మహర్షి గారు. ఎందుకని ఆయన పెట్టుకున్నామంటే బెత్తం లాంటి వాడు ఆయన. ఆయన చూస్తేనే మన స్టడీ అవుతుంది. అంటే స్కూల్లో టీచర్ బెత్తం పెట్టుకోవాలంటే పిల్లలు ఎట్లా సైలెన్స్గా ఉంటారో అందుకోసం ఆయన చిత్రం పెట్టుకోవడం. కాబట్టి ఈ తత్వాన్ని మనందరం తీసుకుంటూ బాబాని పాలని మనం ప్రయత్నం చేద్దాం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु भरद्वाज महाराज की जय, गुरुदेव दत्त।